హై వ్యూవర్స్, సెల్ఫ్ గోల్ అంటారు. ఏంటిది? మనం అవతల వాడిని ఓడిద్దాం అనుకోండి, మన గోల్లో కొట్టాల్సిన బంతిని వాడి గోల్లో కొట్టేస్తాం. పాయింట్ అప్పుడు వాళ్ళకు వచ్చింది, చేతిలో మనం చేసినట్టు తప్పది. అలా రాజకీయంలో వచ్చేసి కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, అపోనెంట్స్ని ఏదో అనబోయి అనేస్తారు. బట్ అది క్రాస్ చెక్ చేసుకున్న జనాలకేమో ఇదేంట్రా. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వీళ్ళ గురించి తేడాగా చెప్తున్నట్టేం ఉందే, ఓ నిజాలు చెప్తున్నారా వీళ్ళ గురించి అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు లక్ష్మీపార్వతి కూడా ఆల్మోస్ట్ అలాగే చేసింది. ఆమె వైసీపీలో ఉన్నారు. ప్రజెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఎవరు నరేంద్ర అని చూస్తే అనకూడదు, కానీ వాళ్ళకి తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఎవరెవరైనా తీసుకొచ్చున్నారు. అటు జనసేన సైడు, టీడీపీ సైడు, బీజేపీ సైడు హెమాహిమిల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటు వైసీపీ సైడ్ ఎవర్రా ఏంట్రా అని చూస్తే జగన్ కనిపిస్తున్నాడు. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని, అండ్ అసలు రీల్స్ చేసుకునే కొంతమందిని, ఇలా రకరకాలుగా. ఇక ఈ మూమెంట్లో లక్ష్మీపార్వతి ఏం చేశారు, నేనున్నాను కదా, నేను ప్రచారం చేస్తాను అని చెప్పేసి ఆమె వచ్చారు. మొన్న మంగళగిరిలో ప్రచారం చేశారు. లోకేష్ వచ్చిన తర్వాత మంగళగిరిలో హత్యా రాజకీయాలు పెరిగాయంట. ఇది లోకేష్ వచ్చేసి మంగళగిరి ఎమ్మెల్యే కదా, పాపం అలా ఫీల్ అవుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఎవరు? వాళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వచ్చేసి మురుగుడు లావణ్యనేమో పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ లోకేష్ పోటీ చేసి గెలిచి మంగళగిరిని నాశనం చేశాడు. ఇక మీరు ఈసారి ఆయన ఎన్నుకోవద్దు అన్నట్టుగా చెప్పింది ఆమె. మనం సరే, అది అయిపోయింది. చంద్రబాబు, లోకేష్ అసలు వీళ్ళ ఫ్యామిలీలోనే హత్య రాజకీయాలు ఉన్నాయి అంటూ ఆమె చేసినటువంటి ఆ హడావుడి, ఆ మాటలు ఏవైతే ఉన్నాయి జనాలు పిచ్చెక్కిపోయింది. ఎందుకు? చంద్రబాబు, లోకేష్ ఎవరిని చంపారు? ఏ కేసులు ఇరుక్కున్నారు? వైఎస్ ఫ్యామిలీని తీయండి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మన వైఎస్ వివేకానంద రెడ్డి, ఇప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళ ద్వారా లేదంటే వీళ్ళ మనుషుల వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది? అండ్ ఇప్పుడు వివేకానంద రెడ్డి చంపినటువంటి కేసులు ఇరుక్కుంది ఎవరు? ఇలా చెప్పుకుంటే పోతే షర్మిలే ఓపెన్గా అంటుంది కదా, ఏమని? తన భర్త అనిల్ ఏదో టెండర్లో కాంట్రాక్ట్లో జరగడానికి ఏకంగా కారులో వెళ్ళాడని ఈ అవినాష్ రెడ్డి అంటున్నాడు కదా. అరే నాయన, అర్ధరాత్రి గొడ్డలు పట్టుకుని వెళ్ళినట్టు కాదు ఇది, మేము ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని అడగల, మాకేం కర్మరావు బాబు అని చెప్పేసాను. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు హత్యా రాజకీయాలంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తుంది వైసీపీ. ఈ టీడీపీకి సంబంధించి లోకేష్, చంద్రబాబు ఏదో అందామని అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మరలా ఇటే తిరిగాయి. సరే, ఇవన్నా ఒక రకం. పిఠాపురంలో వంగా గీతను గెలిపించాలి, ఆమెని మీరంతా కూడా మంచి మెజారిటీతో ఎన్నుకోవాలని ఈమె చెప్పాలి. దాని అప్పుడు ఏం చేయాలి? అపోనెంట్ ఎవరు? జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్. అప్పుడు నువ్వేం చేయాలి? పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా గెలిచాడా, గెలవలేదా, అసలు ఆయన ఏంటి? ఓకే, ఈ వైసీపీలో ఉన్న వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు ఏవో చేసుకుంటున్నారు చూసారా, ఆ వేలోనో లేదా సొంతంగా ఈమె వేలోనో ఏదైనా వెళ్ళాలి. ఈమెం చేసింది, అక్కడ కూడా చంద్రబాబుని టార్గెట్ చేసింది. పిఠాపురంలో పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్, వైసీపీ తరఫున వంగా గీత, పోటీ వాళ్ళిద్దరి మధ్య. దెన్ చంద్రబాబు టాపిక్ ఎందుకు అసలు? ఇక్కడ చంద్రబాబుని ఏదోటి అనాలి. ఇప్పుడు ఇంకేం కనపడింది ఆమెకి? పవన్ కళ్యాణ్ కనపడ్డాడు కదా. పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి, చంద్రబాబు మోసాలు చేస్తాడు, ఆ చంద్రబాబు చెప్పే మోసాల మాటలు విని పవన్ కళ్యాణ్ చెడిపోతున్నాడు, రేపటి రోజు పవన్ కళ్యాణ్ మోసం చేస్తాడు ఈ చంద్రబాబు, కాబట్టి మీరు వంగా గీతను ఎన్నుకోవాలి. చూడండి, అసలు పవన్ కళ్యాణ్ చిన్నపిల్లోడు, మరి ఆయన కపటం లేని మంచి మనిషి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరైనా అదే చెప్పాల్సింది. ఎప్పుడైతే మీ మాట అన్నారో ఒక్కసారిగా వైసీపీలకి ఫ్యూజులు ఎగిరిపోయింది. పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడేది ఈ వైసీపీ వాళ్ళు.
పవన్ కళ్యాణ్ భార్యల గురించి పెళ్లిళ్ళ గురించి చెత్తగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈమె లక్ష్మీపార్వతి ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఏదైతుందో పవన్ కళ్యాణ్కి ఒక్కసారిగా వైసీపీ పరువు తీసినట్టు అయిపోయింది, జగన్ పరువు తీసినట్టు అయిపోయింది. అవునా కదా, మీరు చెక్ చేసుకోండి. కపటం లేని మంచి మనిషి పవన్ కళ్యాణ్ అని ఆమె అన్నటువంటి మాట నేను చిరంజీవి కూడా అదే చెప్పాడు. పవన్ కళ్యాణ్ మా ఇంట్లో చివరివాడు కావచ్చు పుట్టుకలో, కానీ అతని వ్యక్తిత్వంలో గొప్పవాడు మా అందరికన్నా. తాను అధికారంలో లేకున్నా తన కష్టార్జితాన్ని కౌలు రైతులు ఎవరైతే మరణించినారో వారికి తీసుకెళ్లి ఇచ్చున్నాడు. పార్టీకి ఫండ్స్ వచ్చినా రాకపోయినా పార్టీని నడిపించుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పార్టీకి పెట్టాడు, పార్టీ శ్రేణులకు పెట్టాడు. ఇలా చూసుకుంటూ పోతే ఇటువంటి వాడు రాజకీయాల్లో ఉన్నాడు అంటే, ఇటువంటి వాడు గెలిచి చట్టసభలు అడుగు పెట్టాడంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిద్ది, మంచి జరిగిద్ది అని చెప్పేసి ఓపెన్గా ఆయన అన్నాడు. ఇప్పుడు లక్ష్మీపార్వతి కూడా అదే చెప్పింది, పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు అని చెప్పింది. మరి అటువంటి గొప్పవాడిని ఓడించమని ఎలా చెప్పింది అసలు ఈమె? వంగా గీతం గెలిపించండి అంటే పవన్ కళ్యాణ్ ఓడించమనే కదా. పవన్ కళ్యాణ్ చాలా మంచివాడని నువ్వే అంటున్నావు, మనంటప్పుడు అతన్ని ఓడించమని ఎలా చెప్పగలుగుతావు? నువ్వు చెప్పలేవు కదా. పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ చంద్రబాబు నాయుడు మోసాలు చేస్తున్నాడంటే ఏమైనా అర్థం ఉందా అసలు? అక్కడ అయిపోయి ఇంకా వైసీపీ వాళ్ళు ఇంకా జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా నెగిటివ్గా మాట్లాడగలుగుతారా? లక్ష్మీపార్వతిని పెద్ద ఆవిడ వచ్చింది, పెద్ద కాంప్లిమెంట్ ఇస్తే ఒకనప్పుడు ఈమె అంది, ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు కొత్త లైఫ్ ప్రసాదించారు, కొత్త జీవితం, చాలా గౌరవంగా ఉన్నాను ఈ రోజు అని చెప్పేసి ఆమె చెప్పింది. సో మరి అటువంటి ఆమె ఈరోజు పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటే ఖచ్చితంగా అంత ఆలోచిస్తారు కదా. సో పిఠాపురంలో వంగా గీత దారుణంగా ఓడిపోబోతుంది. ఎందుకంటే ఈ లక్ష్మీపార్వతి చేసిన ప్రచారం కావచ్చు, నిన్న ఎవరు యాంకర్ శ్యామల ఎవరు ఆమె చేసిన ప్రచారం కావచ్చు, మరి కొంతమంది వచ్చిన వాళ్ళంతా కూడా చేతుల వంగా గీతను ఓడించడానికి వస్తున్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించబోతే నాకైతే అనిపిస్తా ఉంది. సో కన్క్లూజన్, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు మోసం చేశాడని ఈమె అంటుంది. ఎవరిని మోసం చేశాడు? మామకు వెన్నుపోటు పొడిచాడు అంటుంది. ఏం వెన్నుపోటు పొడిచాడు? పార్టీని కాపాడుకున్నాడు. ఈమె చేతుల్లో రాష్ట్రం పడకుండా ఎన్టీ రామారావుకి నచ్చజెబుతాని వినకపోతే ఇంకా పార్టీ అంతా కూడా చెప్తే దెన్ పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ తర్వాత డెవలప్మెంట్ ఏంటో చూపించాడు. ఇది ఈమె 1999 ఎన్నికలలో ఇదే మాట చెప్పి ఎన్నికలకు వెళ్ళింది, ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. దాని ప్రజలకు అర్థమైపోయింది, చాలు సొల్లు కబుర్లు చాలనేసి. సో ఇప్పుడు జనాలు ఈ తరం వాళ్ళకి చాలామంది తెలియదు. అది 1999 2024 అంటే అప్రాక్సిమేట్లీ 25 years. సో జనరేషన్ చాలామంది తెలియదు. అందుకే నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, చంద్రబాబు అనేవాడు లేకపోతే ఈరోజు టీడీపీ ఉండేది కాదు. లక్ష్మీపార్వతి కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడుకున్నారు తప్ప ఆ రోజు వేరేది కాదు. అండ్ ఎన్టీఆర్ రామారావు పరువు పోకుండా ఇప్పటికీ నోరు తెరవకుండా ఎన్నో వీళ్ళు దాచుతూ ఉన్నారన్నమాట. సో ఈమె ఏదైతే చెప్తుందో ఆ స్క్రిప్ట్ అండ్ సొంతంగా చేసుకునే స్క్రిప్ట్, సొంతంగా ఏమో పవన్ కళ్యాణ్ కపటాలని మంచి మనిషి, పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏమో చంద్రబాబు మోసకారుడు. ఇలా మొత్తంగా చూసుకునే జనానికి అర్థమవుతున్నది ఏంటి, వీళ్ళు ఎవరైనా కానీ స్క్రిప్ట్ ఒకటే వెళ్ది, సొంతంగా చెప్పాల్సి వచ్చినప్పుడు నిజాలు బయటపడతాయి. ఆ నిజమే కపటం లేని మంచి మనిషి పవన్ కళ్యాణ్. ఇంకేందో పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుందాం అక్కడ ఫిక్స్ అయిపోయారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పాలనకి చరమగీతం పాడాలి, అది కూడా ఫిక్స్ అయిపోయారు. అలా ఉంటుంది ఎవరైనా నిజాలు మాట్లాడితే.